వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో మరో రాజకీయ శక్తికి ప్రాణం పోస్తున్నారు తెలంగాణ ప్రజలు. దశాబ్దాల నుంచి తెలుగు ప్రజల అండదండలతో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాషాయ దళానికి కలగానే మిగిలింది. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని ఆరాటపడుతున్న బీజేపీకి కాలం కలిసి వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు బీజేపీ పార్టీకి కొత్త జవసత్వాలు ఏర్పడుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో ఊహించని విధంగా 8 స్థానాలు గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాలు ఆ పార్టీ బలోపేతానికి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీరు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో సన్నగిల్లుతుందని నమ్మకాలు. బీజేపీ బలానికి దోహదం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలలో 2టిని గెలుచుకోవడం ఆ పార్టీ దిశను మార్చేందుకు సోపానమని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాలలో పాతుకుపోయేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతవరకు పనిచేస్తాయో ఆ నేతల పనితీరుపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 3వ ప్రయత్నమయంగా ఎదుగుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను సవాలు విసురుతున్న బీజేపీ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మరో వైపు వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ తన హవాని కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 2028 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ చాపకేంద్రం లెక్క పావులు కలుపుతుందనేది వాస్తవాంశంగా తేలుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని ఘన విజయం సాధించడం, ఎక్కువ సంఖ్యలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో పార్లమెంటు సభ్యులను గెలుచుకోవడంతో మొత్తం మీద 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని బీజేపీ తన హవాని ఆ రోజు నుంచే అంకురార్పణ చేసింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్యతో పాటు అంజిరెడ్డి బీజేపీ తరఫున బరిలో నిలిచి గెలుపొందడంతో ఒక్కసారిగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పచ్చి వెలకేబడ్డలుగా తయారైంది. సరే, లోపాయికారి ఒప్పందాలు ఎవరికి మద్దతు ఇచ్చారో అనే అంశాలు పక్కన పెడితే ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా తక్కువ పట్టున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనదైన శైలిలో 2 ఎమ్మెల్సీని గెలిపించుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీపై ఉన్న అపనమ్మకం, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు పట్టభద్రులు ఉపాధ్యాయులు మొగ్గు చూపారనేది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం అంటే క్షేత్రస్థాయిలో పట్టు ఉంటే తప్ప అంతే ఆషామాషి వ్యవహారం అయితే కాదు.
ఎందుకంటే ఒక స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, లేదా ఒక మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదా ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి గ్రామాలు ఒక హై క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఓటర్లు ప్రభావితమైన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, లేదా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించిన ఈ రెండు ఓటింగ్ ప్రక్రియ చూస్తే అక్కడో ఇద్దరు ఇక్కడో ముగ్గురు అన్నట్టుగా గ్రామాలకు 2-3 కావచ్చు, లేదా 10 మంది కావచ్చు, అట్లా సెలెక్టెడ్ ఓటర్స్ని పట్టుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిదే. పూర్తి స్థాయి పట్టు ఉంటే తప్ప అంత ఈజీ అయిన అంశం అయితే కాదు. కానీ అంతటి టాస్క్ని బీజేపీ అలవోకగా అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండింటిని కూడా కైవసం చేసుకుంటూ తమ ఎదుగుదలను మరింతగా పెంచుకునేందుకు, లేదా భవిష్యత్తు 2028 శాసనసభ ఎన్నికల నాటికి తాము కీలకమైన బలమైన శక్తిగా ఎదిగేందుకు ఈ గెలుపు దోహదం చేసిందని చెప్పి బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. కానీ ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలు, ఈ రెండు బీజేపీ కొంత అనుకూలంగా మారుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం, ఇది 3వసారి అధికారంలో రావటం, దాంతోపాటుగా మోడీ ప్రభావం కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండటం, కొంత హిందుత్వం కొనసాగటం, ఇవన్నీ కూడా పరోక్షంగా బీజేపీ బలోపేతానికి ఒక ఆయుపట్టుగాని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2028 ఎన్నికల నాటికి తాము అధికారంలోకి రాబోతున్నాము అనే సంకేతాలు ఇవ్వడానికి ఈ ఎన్నికలు కూడా ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా బీఆర్ఎస్ని బోల్తా కొట్టించి 0కు పరిమితం చేసి కాంగ్రెస్కు ధీటుగా 8 స్థానాలలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి టాస్క్ని సక్సెస్ఫుల్గా చేసి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు జరిగిన 3 స్థానాలలో కేవలం ఒకే ఒక స్థానంలో శ్రీపాల్ రెడ్డి గెలిచాడు పీఆర్టీయూ తరఫున. మిగిలిన 2 స్థానాలు బీజేపీ తరఫున కొమరయ్య, అంజిరెడ్డి ఇద్దరు కూడా గెలుపు బాట ఎగురేసి బీజేపీ శ్రేణులలో ఒక కొత్త ఉత్తేజానికి తెరలేపారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వరవడి కనుక ఇలాగే కొనసాగితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఎన్నికలు ఏం చేసినా కూడా కొంత బీజేపీ తన పట్టుని మరింత పెంచుకునేందుకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 2028 ఎన్నికలు 2 పార్టీల మధ్య కాకుండా త్రిముఖ వ్యూహంతో, అంటే ఒక పక్క బీజేపీ, మరో పక్క బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్, ఈ 3 పార్టీల పోటాపోటీతో త్రిముఖ పోటీ స్పష్టంగా కనపడుతుంది. ఈ త్రిముఖ పోటీలో రేపు డీలిమిటేషన్లో కనుక పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పెరిగి కనుక ఈ త్రిముఖ పోటీ కనుక కొనసాగితే హంగు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ తన వైఫల్యాలని అధిగమించలేకపోతుంది, హామీలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయలేకపోతుంది, పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ గత 9 నెలల తప్పిదాలు ఇంకా ఆ పార్టీ నేతలను, మాజీ ఎమ్మెల్యేలని, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇక ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఓన్లీ బీజేపీ ఒక్కడే కనపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ఒక బలమైన